ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందాం. అమ్మయ్యకు కలలో కనిపించి, గొలకమూడి నుండి నేను డేగపూడికి వస్తున్నాను, రా నాయన, నేను వస్తాను, నీవు రా, పద్మను తీసుకుని అని చెప్పినది. అంటే మన అందరి జీవిత విశేషాలు ఆమెకు తెలియవు అనుకుంటామా? కాదు. పాప ఫలము అనుభవించిన వారు ఎవరైనా సరే అమ్మ పిలుపునకు అర్హులు. పాప ఫలము పొందలేని వారు అమ్మ లెక్కలకు అగుపించరు. అంతే తేడా. కాలితో ఒక తన్ను తన్ని కిడ్నీని సరిచేసి అద్దాల పెట్టెలో చూపించరా అని చెప్పారు అమ్మ కాంతమ్మ తల్లి ధర్మయ్యతో. ధర్మయ్య మరలా తిరుపతికి వెళ్ళినారు. తిరుపతి డాక్టర్ సుబ్రహ్మణ్యం గారికి చూపించినారు. టెస్టులన్నీ చేయించినారు. ఆ టెస్టులన్నీ బాగా వచ్చినవి. డాక్టర్ గారికి ఆశ్చర్యం వేసి, ఎక్కడ చూపించినారు ఈ అమ్మాయిని అని ధర్మయ్యను డాక్టర్ గారు అడిగారు. లేదు సార్, ఎక్కడా చూపించలేదు. ఇనుకుర్తిలో కాంతమ్మ తల్లికి చూపించాను సార్. రాత్రి ఆమె పక్కలో పడుకోబెట్టుకొని నిద్రలేచి తన ఎడమకాలితో ఒక్క తన్ను తన్నింది సార్ అన్నాడు ధర్మయ్య. అయోమయంగా చూస్తున్న డాక్టరు ఒక్కసారి ఉలిక్కిపడి లేచి, పిచ్చి కాంతమ్మ ఎవరో అక్కడ ఉన్నారని విన్నాను, ఆమెనా అన్నారు. పిచ్చి కాంతమ్మ కాదు సార్, ఆ తల్లి వెంకయ్య స్వామి చెల్లెలు బెజవాడ కనకదుర్గమ్మ సార్. పిచ్చి పిచ్చి అని ఆమెను ఈ పిచ్చోళ్ళు అంతా, ఈ పిచ్చి జనము ఆటలు అనుకుంటున్నారు సార్, ఆటలు ఆడుకుంటున్నారు సార్. ఆ దివ్య దిగంబరి మాత మాలాంటి పేదవారి బ్రతుకుల్లో వెలుగులు చిందించడానికి అవతరించిన, వెలుగులు నింపడానికి అంజనీ మాత సార్. ఆమె నాకు, నా బిడ్డకు పూర్వజన్మనిచ్చిన మాత పార్వతీదేవి సార్. అమ్మ పసుపు ముద్దను చేసి ఆ పసుపు ముద్దకు ప్రాణం పోసి తను స్నానమునకు పోవచ్చు, గుమ్మము దగ్గర దారి ఖాయమని ఆ పసిబాలునకు చెప్పి స్నానానికి వెళ్ళిన తరువాత పరమశివుని అడ్డగించిన ఆ బాలుడు, సదాశివుని కోపోగ్రస్తుడిని చేసిన ఆ బాలుడు, శివుని చేతిలో శిరస్సు ఖండింపబడిన ఆ బాలుడు మరలా శివుని పంచాక్షరి మంత్రనాకార యోగ్యుడై వినాయకుడుగా ఎట్లయినాడో ఆ రూపము సర్వగణములకు అధిపతిని చేసిన అపురూప ప్రతిభా శాంభవి కోరిన విధమున తన బిడ్డను రక్షించిన శివుని వలె తాను తన బిడ్డలను కాపాడుటకు అవతరించిన ఆర్తానంద సుధామణి కామాక్షితాయి సార్ అన్నాడు ధర్మయ్య డాక్టర్ గారితో. డాక్టర్ గారికి నోట మాట రాలేదు. వైద్యము చేయలేదు, మందు రాయలేదు, సూది పొడవలేదు, మందు బిళ్ళ వేయలేదు సార్, సెలైను పెట్టలేదు. అమ్మ నా బిడ్డకు ఆ సూర్యుని ముఖము చూపించి, నా పద్మను సూర్యుని ముఖము చూచినట్లుగా నిలబెట్టి తన ఎడమకాలితో ఒకటే తన్ను సార్. కిడ్నీ ఉందో లేదో మీరే చూశారు సార్. అదే సార్ కాంతమ్మ తల్లి వైద్యము. మంత్రము లేదు, తంత్రము లేదు, మాట లేదు, మాయ లేదు సార్. అంతా భక్త జనుల ముందే జరిగింది సార్ మా పద్మకు ఆపరేషన్. అమ్మ అవతరించిన ఓంకారాశ్రమ హాస్పిటల్లో అన్నాడు ఆనందంగా గండికోట ధర్మయ్య డాక్టర్ గారితో. వింటున్నారా? అమ్మ చైతన్యానంద స్వరూపమైన మహిమలను ఎన్నో 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 తన భక్తులకు పంచి, తను ఇసుక నీటి యజ్ఞము చేసి పరిపరి విధముల తన భక్తుల ఇళ్లకు పోయి వారి ఎండను సమకూర్చిన మహామహిమాన్వితమైన కాంతమ్మ తల్లి స్వరూపం చూస్తున్నారుగా. ఇదే మీకు పరిపూర్ణం. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ.
ఓ రంగవల్లి బ్రహ్మచారి తల్లి ఇలా వెలసావు అవధూతగా. ఓ రంగవల్లి ఓ కల్పవల్లి ఇలా వెలసావు అవధూతగా. ముదితవై జన్మించి ముజ్జగములలోన మూలకారిణి వైమము చేరినవమ్మా. ఓ రంగవల్లి బ్రహ్మచారి తల్లి ఇలా వెలసావు అవధూతగా. ఏ కల్పవృక్షము కాచిన ముక్తికాంతవమ్మా, ఏ చోటు దాగి నీవు మంత్రాక్షరివైనావమ్మా. ఏ గోత్రనామాలు నీ తీర్థవరులమ్మా, ఏ బ్రహ్మవరులు నిన్ను మలచినారు కాంతమ్మా. ఓ రంగవల్లి బ్రహ్మచారి తల్లి ఇలా వెలసావు అవధూతగా అవధూతగా. అమ్మ అమ్మ కాంతమ్మ ఓంకారిణీవమ్మ. అమ్మ అమ్మ కాంతమ్మ ఓంకారిణీవమ్మ. ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. మరువరు కదు అమ్మ మహత్యములోనున్న ఈ మాటలు, ఈ పాటలు సర్వం అంకితం భక్తులకే, అమ్మ సన్నిధికే.